Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రమగారు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నమస్తే జయ, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రమణ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ వచ్చేసాం. భోగి గురించి మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం రమగారు. మరి సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఈరోజు ఏంటి, ఎలాంటి విధి విధానాలు అవలంబించాలి, ఎలాంటి దేవతార్చన చేయాలి, పూజలు పునస్కారాలు ఏం చేయాలి, ఏం వండుకు తినాలి, ఎలా అంటే గాలిపటాలను ఎగరేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి సంక్రాంతే కదా రమగారు. ఊళ్ళల్లో తేడా, ఒక్కొక్క ఊర్లో ఒక్కో రకంగా చేసినా, ఎవరు చేసినా పొద్దునే లేచి సూర్యుడికి దండం పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ రోజులు చేసుకునే పండుగల్లో సంక్రాంతి కూడా ఒకటి. 3 రోజులు పెద్ద పండుగ అంటాం కదా. మనకి పంటలు వచ్చే రోజు, మాసుళ్ళు అయ్యే రోజులు, పంటలు ఆల్రెడీ వచ్చేస్తాయి, మన డిసెంబర్లోనే వచ్చేస్తాయి. అక్కడి నుంచి మనం దాన ప్రక్రియకి శ్రీకారం చుడతాం. ధనుర్మాసం మొదలయ్యేసరికల్లా హరిదాసులు వస్తారు, అప్పటి నుంచే వస్తాయి జయ. డిసెంబరు 10-14 తారీఖులకే ఇంచుమించు పంటలు ఇళ్ళకి చేరిపోతాయి అందరికి. పండుగ రోజుకి వస్తుందని చెప్పడానికి వీల్లేదు మనం. అప్పటి నుంచి మొదలుపెట్టి మీరు ధాన్యం కాటా వేసుకోవటం, ఎవరికైనా అమ్మటం, ఏదైనా ఇదివరకైతే ఏం చేసేవాళ్ళు, ఇచ్చిపుచ్చుకునేది ఉండేది కదా, వస్తు మార్పిడి కాలంలో ఏం చేసేవాళ్ళు, ధాన్యం పోసి ఇంట్లో కావాల్సిన సరుకులు, సామాన్లు, బట్టలు, కొత్త బట్టలు కూడా బట్టలు కూడా వస్తు మార్పిడిలోనే. చేనేత కార్మికులకి ధాన్యం ఇచ్చి బట్టలు తీసుకునేవాళ్ళు. ఓ, బట్టలు అంటే గుర్తొచ్చింది. సో నేను ఎలా ఉన్నాను, మీరైతే సూపర్ గా ఉన్నాను. సూపర్, అద్భుతం. మంచి కాంబినేషన్ శారీ కట్టుకున్నారు, పండుగ శారీస్ కదండి. నా శారీ ఎలా ఉంది రమ్మగారు? చాలా బాగుంది, మంచి బ్రైట్ గా. అడిగి మరీ చెప్పించుకుంటున్నాను కదా నేను, అంటే మరి వీడియోలో అడగలేము కదా, చెప్పలేము. రైట్. మన ఇద్దరికి కూడా రమ్మగారు రామి సిల్క్స్ వారు ఈ శారీస్ ని స్పాన్సర్ చేశారండి పండుగ కోసం ప్రత్యేకంగా. షోరూమ్ ఎక్కడ ఉంది? ఇది బండ్లగూడ జాగీర్ ఉంది కదా రమ్మగారు, అక్కడుంది. కళ్యాణి రెడ్డి గారు ఫౌండర్ అన్నమాట. ఆవిడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దేశంలో ఎక్కడైతే పట్టు, రకరకాల పట్టు ఉంటుంది కదా, అది మొత్తం కూడా రామి సిల్క్స్లో అవైలబుల్గా ఉండాలి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, రీజనబుల్ ప్రైస్లో ఉండాలి అని. మరీ ముఖ్య ఉద్దేశం చేనేత కార్మికుల్ని ప్రోత్సహించాలి. చాలా మంచి ఉద్దేశం. మంచి పేరు కూడా మంచి స్ట్రైకింగ్ గా ఉంది, అభిరామి లాగా వినపడుతుంది. రమారావి లాగా రామి సిల్క్స్, నా పేరు గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తుంది. సో బండ్లగూడలో ఉంది రమ్మగారు, డెఫినెట్గా విజిట్ చేయండి ఒకసారి పర్సనల్గా మీరు కూడాను. తప్పకుండా. అన్ని రకాల చీరలు, అన్ని రకాల పట్టు అవైలబుల్గా ఉంది. క్వాలిటీ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది నేను కట్టుకున్నది అయితే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. మెత్తగా మనకంటే కంఫర్ట్, మీరు అన్నట్టుగా కంఫర్ట్గా అనిపిస్తూ ఉంది. రైట్. సో కొత్త బట్టలు కొనుక్కోవాలి, అప్పుడు వస్తు మార్పిడిలో కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అప్పటి నుంచి మొదలవుతుంది కదా. ఇంకా ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకత ఏంటి, మనకి సూర్యుడు ఉత్తర వైపుకి నడవడం మొదలు పెడతాడు, మకరంలోకి సంక్రమణం అవుతాడు. సంక్రమణాలు ప్రతి నెలా జరుగుతాయి. మామూలుగా మనం ఎట్లా నడుస్తాం, మన కథ చంద్రుడితో పాటు నడుస్తుంది. మామూలుగా చంద్రుడి నడకే కదా. పాడ్యమి, ప్రతిపత్తు అంటే అమావాస్య వెళ్ళిన మర్నాడు పాడ్యమి. అక్కడి నుంచి మొదలుపెట్టి తిథుల వారీగా మనం అష్టమి నవముల్లో పండుగలు చేసుకుంటాం. బోల్డన్ ఉన్నాయి మనకి. ఏకాదశులు ఉపవాసాలు ఉంటాం, పౌర్ణమి ఉపవాసం ఉంటాం. పౌర్ణమి నుంచి మళ్ళీ ప్రతిపత్తు, మళ్ళీ మొదలు. మన కథ అంతా చంద్రుడి వెనకాలే నడుస్తున్నట్టు ఉంటుంది. కానీ నిజానికి మన కథ నడిపేవాడు ఎవడు? సూర్యుడు. ఇప్పుడు ఈ సూర్యుడు ప్రతి నెల ఒక సంక్రమణం చెందుతాడు. 12 రాసుల్లోకి, 12 రాసుల్లోకి మారుతూ ఉంటాడు. అది ఏమవుతుంది, కరెక్ట్గా చంద్రుడితో పాటుగా ఉండదు, పాడ్యంతో పాటు ఉండదు. పాడ్యం వెళ్ళిపోతుంది, పాడ్యం దాని దారిన అది వస్తూ ఉంటుంది. ఈ సంక్రమణం దారిన సంక్రమణం ఇంచుమించుగా నెలలో ఒకే తేదీకి అటు ఇటుగా అవుతుంది. అందుకని ఇంచుమించు మన ప్రతి సంవత్సరము జనవరి 14-15 తారీఖుల్లోనే మన పండగ వస్తుంది చూడు. అంటే ప్రతి నెల ఇంగ్లీష్ నెలల మధ్యలోనే మనకు సంక్రమణం వస్తుంది. ఈ సంక్రమణంలో తులా సంక్రమణం, మేష సంక్రమణం, వాటిని కూడా ముఖ్యంగా చెప్పుకున్నా కూడా సామాన్య ప్రజానీకానికి తెలియవు. పంచాంగం ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళకి. తర్వాత సంక్రమణాల్లో తప్పకుండా పెద్దవాళ్ళకి తర్పణాలు విడవటం అనేది ఒక పద్ధతి ఉంటుంది. అవును. తర్పణం విడిచే కమ్యూనిటీ వాళ్ళు దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. మనకు మామూలు వాళ్ళకి ఎవరికి దాని మీద పెద్ద పట్టింపు ఉండదు. ఈ సంక్రమణాలని ఫాలో అయ్యేవాళ్ళు రైతులు కూడా కార్తెల్ని ఫాలో అవుతారు. ఈ కార్తెలో విత్తనాలు వేయాలి, అలాంటివి ప్రత్యేకమైన ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇది తెలుస్తుంది. ఈ మనం ప్రధానమైనది ఏంటంటే, ఈ మన తర్పణాలు విడవటం అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది కదా. ఈ కరెక్ట్గా ఈ రోజున, ఏ రోజైతే సూర్యుడు మకర సంక్రమణం చెందుతాడో
ఆ రోజు చాలా విశేషమైన సంక్రమణంగా చెప్తారు. ఈ మకర సంక్రమణంతో మనకి సూర్యుడి నడక మారిపోతుంది. ఉత్తరం వైపుకి కొన్ని డిగ్రీలు వాలి మళ్ళీ మనకి రావటం మొదలు పెడతాడనమాట. మొన్నటిదాకా దక్షిణం వైపు వాలాడు, ఇప్పుడు ఉత్తరం వైపుకి వాళ్తాడు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మహాపర్వదినాలు అని చెప్తారు. భీష్మ పితామహుడు యుద్ధంలో పడిపోయి ఆయన ఇచ్ఛామరణం ఉన్న వరం ఉంది ఆయనకి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించవచ్చు. దెబ్బలు తగిలినా కూడా ఆ బాధని సహిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉండి ఉత్తరాయణం వచ్చిన తర్వాతే భీష్మ ఏకాదశి చెప్పుకుంటాం కదా మనం. అప్పుడు దశమి నాడో నవమి నాడో ఆ చివరి రోజుల ఏకాదశికి కొద్దిగా ముందు ప్రాణాలు విడిచారండి. ఈ ఉత్తరాయణం ఏంటంటే ఇప్పుడు మనకి మొన్నటిదాకా మనకి ఒడుగు ముహూర్తాలు ఉండవు. పెళ్ళిళ్ళు చేసుకుంటాం, గృహప్రవేశాలు, అన్నప్రాసన అన్నీ చేసుకుంటాం. కానీ యజ్ఞోపవీతం వేయడానికి ముహూర్తాలు మాత్రం ఉత్తరాయణంలో మాత్రమే ఒడుగులు చేయాలి. ఉపనయన క్రియలు దక్షిణాయనంలో చేయకూడదు. ఇప్పుడు ఇది రాగానే ఇక్కడి నుంచి ఒడుగు ముహూర్తాలు అవి కనపడతాయి అనమాట. ఒడుగులు చేసుకునే వాళ్ళందరూ కాదు, కొద్దిమందే చేసుకుంటారు. అవునవును. ఒడుగులు చేసుకునే వాళ్ళ సంగతి పక్కకు పెడితే మన అందరికీ కూడా ఇది దేవతలు మెలకువగా ఉండే కాలం. సంవత్సరంలో 6 నెలలు దేవతలు పడుకుంటారు. ఆ నిద్రపోయే కాలం ఏమిటి? దక్షిణాయనం. వాళ్ళు మెలకు వచ్చే కాలం ఉత్తరాయణం. ఇప్పుడు దేవతలు సుప్రసన్నంగా ఉంటారు. చిన్న చిన్న పూజలు కూడా ఫలిస్తాయి. సింపుల్గా దాన ప్రక్రియ ఫలిస్తుంది. చిన్న దానం కూడా పనిచేస్తుంది. మనం అందుకని ఈ ఉత్తరాయణ కాలంలో ఏంటంటే పైగా ఏంటి వెదర్ ఒకటి మారిపోతుంది, వాతావరణం పూర్తిగా మారుతుంది కదా. సూర్యుడు తేజరిల్లుతాడు, మాఘం వచ్చేసరికి ఇంకా చురుకెక్కుతాడు. ఇప్పుడు ఇక మొదలు పెడతాడు అనమాట. వెచ్చదనం మొదలవుతుంది, మనకి చలి తగ్గిపోతుంది. చాలా ప్రాంతాలు మనకి హైదరాబాద్ అయితే జనవరి 15-18 తారీఖులు వచ్చేసరికల్లా మెల్లిగా ఎండ చురుకు మనిపించడం మొదలవుతుంది. పొద్దు నిలబడుతుంది. ఆ పొద్దు నిలవటం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజున మనం చేయాల్సింది ఏంటంటే మహాపర్వదినం కాబట్టి దేవాలయ దర్శనం చాలా మంచిది. దేవాలయాలు హడావిడిగా ఉంటాయి, ఇంట్లో దీపారాధన చేయాలి. ఎలాంటి దేవాలయాలు రమ్మగారు? విష్ణువాలయాలు చాలా మంచివి చేయగలిగితే, శివాలయాలు, అమ్మవారి ఆలయాలు, వినాయకుడు, కుమారస్వామి, మన అందుబాటులో ఏదైనా ఒకటి దేవాలయం అనగానే ఫలానా దైవ సన్నిధి ఆ ముఖం ఉన్నవాడే మనని ఉద్ధరిస్తాడని భావించకూడదు. ఆ స్వరూపంలో ఉన్నటువంటి పరంజ్యోతి ఆయన మనకి అనుగ్రహిస్తాడు. మన ఇంటి దగ్గర ఏది ఉంటే అది అవకాశం ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంతే. ఓ సంవత్సరం మేము ద్వారక వెళ్ళాం. మేమేమనుకున్నాం తెలుసా, నిజంగా ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది నాకు. సంక్రాంతి పండుగ మనకి చాలా ఇంపార్టెంట్. తెలుగు వాళ్ళకి పొంగల్ అని తమిళియన్స్ కూడా చేస్తారు. నార్త్ ఇండియాలో ఏముంటుంది అనుకున్నాం మేము, ద్వారకలో ఏమి ఉండదు అనుకున్నాం. ఉత్తరాయణ పుణ్యకాలమట. అసలు ఎట్లా ఉన్నారంటే ముందు రోజు భోగినాడు 25 మంది ఉన్నారు ద్వారకా దేవాలయంలో. మర్నాడు పొద్దున సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి మేము బస చేసిన చోటు నుంచి దేవాలయానికి వెళ్తే ఇసకేస్తే రాలరు. ఉత్తరాయణ పుణ్యకాలంలో కృష్ణ భగవానుని దర్శనం అత్యద్భుతమైందని మొత్తం ఆ దేవాలయం నుంచి బయట అన్ని సందుల్లోకి క్యూలు ఉన్నాయి. అంతమంది ఉన్నారు. అన్ని చోట్ల ఉత్తరాయణం పుణ్యకాలమే. మనకి వాళ్ళకి తిథులు తేడా ఉన్నప్పటికీ వాళ్ళకి పౌర్ణమితో మొదలయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అయినా సరే ఉత్తరాయణం పుణ్యకాలమే ఎవరికైనా సరే. ఏదో ఒక దేవాలయ దర్శనం చేయండి. తర్వాత నువ్వులు దానం చేయటం, కూష్మాండ దానం, గుమ్మడికాయ దానం చేస్తే భూదానం చేసిన ఫలితం వస్తుంది. చాలా రకాల దానాలు ఎవరెవరి ఇళ్లలో ఏ ఉంటే అలవాటుని బట్టి. కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ధార పోసుకోవటం అంటారు, పసుపు కుంకుమ, తర్వాత ఏమో మన ఖర్జూర పళ్ళు, పటిక బెల్లము, అలాంటివి ఎవరికైనా ఇవ్వటం, ముత్తైదువులకి ఇవ్వటం, పూజ చేసుకోవటము, ఇవి ఇచ్చేసేయటము. తాంబూలాలు ఇచ్చే పద్ధతి ఉంటుంది కదా మనకి. తాంబూలాలు మనకి బొమ్మలు పెట్టుకున్నాం అనుకో, భోగినాడు భోగి పేరెంటం చేస్తాం. సంక్రాంతి పండుగ రోజున విశేషమైన బొమ్మల పేరెంటం చేస్తారు. పండుగ రోజు పేరెంటం చాలా మంచిది. ఇప్పుడు పేరెంటం అనగానే ఏం చేస్తాం, ఊరికే హాయ్ అని పంపించాం, స్వీటు హార్ట్ కూడా పెట్టాం. స్వీట్ హార్ట్లు పెట్టేది కాదు, బొట్టు పసుపు ఇస్తాం. వాళ్ళకి తాంబూలం ఇవ్వటం. ఈ తాంబూలంలో ముఖ్యంగా పసుపు కుంకుమ, తర్వాత చిమ్మిరి, నువ్వుల లడ్డులు, మన జీడీలు చేస్తారు చూడు, నువ్వుల చిక్కి. ఇప్పుడు మామూలుగా అయితే నువ్వులు ఒకళ్ళ చేతి నుంచి ఒకళ్ళు తీసుకోకూడదు. అవును, దాన ప్రక్రియ కింద వస్తుంది, అది మంచిది కాదంటారు. కానీ తీపి పదార్థంగా దాన్ని టర్న్ చేసి మనం లడ్డూలో లేకపోతే ఏదైనా ఉండలో అలా చేసిస్తే వాటిని పంచిపెట్టుకోవచ్చు. ఎవరికైనా నువ్వులే దానం చేయగలిగి అవకాశం ఉంటే మంచిది. లేకపోయినా మనం ఇట్లా పేరెంటాల్లో ముత్తైదువులకి అలా పంచిపెట్టినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. నోరు తీపి చేసుకోవటం, ఈ నువ్వులు తర్వాత అందులో వేసేటువంటి బెల్లము, వీటన్నిట్లలో ఏంటంటే మనకి శరీరంలో ఉష్ణాన్ని పెంచే శక్తి ఉంటుంది వాటికి. నువ్వులు హీట్ కదా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు తినాలి ఈ కాలంలో, చలి నుంచి బయటకు వచ్చేస్తాము, ఒంట్లో జీవశక్తి పెరుగుతుంది. తర్వాత కాలానికి మనం ఆరోగ్యంగా తయారుగా ఉంచుకోవటం, అంతే కదా రమ్మగారు? అంతే, శరీరాన్ని తయారుగా ఉంచుకోవటము. ఇవి కాకుండా ఇంకా తర్పణాలు విడిచేవాళ్ళు, ఆ అలవాటు ఉన్న వాళ్ళు తర్పణాలు విడవటము, పెద్దలకి పెట్టుకోవటం, అదొకటి చేస్తారు. సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటారు, పెట్టుకుంటారు. మనం సంవత్సరం అంతా చేయలేని వాళ్ళు, తర్వాత
ఏ రోజు మన పెద్దలు మరణించారో తిథి తెలియని వాళ్ళు తెలిసినా కూడా పెట్టుకుంటారు. అవునవును. తిథులు తెలీదు, డేట్లే తెలుసు, వాళ్ళు కూడా మహాలయ పక్షాల్లో చేయలేకపోయిన వాళ్ళు ఈ రోజున పెద్దవాళ్ళకి పెట్టుకోవటం. ఈ సంక్రమణ కాలంలో ఏంటంటే పితృదేవతల ఆరాధనకి మంచిది, దైవారాధన మంచిది, సూర్యారాధన మంచిది. ఏమీ చేయము, చుట్టుపక్కల వాళ్ళందరితో స్నేహంగా ఉంటాం, అది కూడా మంచిది. అది మంచిదే, స్నేహాన్ని పెంచుకోవటం. దానికి సోషలైజ్ అవ్వడానికి కూడా ఇది ఒక మంచి అవకాశము. ఎవరెవరి ఇళ్లలో ఎలాంటి పద్ధతులు ఉంటే అలాంటివి, ఇళ్ళ వాకిళ్లలో తోరణాలు కట్టుకోవటము, పిల్లలు కొత్త బట్టలు ధరింపజేయటం, ఎవరికైనా వస్త్రదానం చేయటం, కంబళ్ళు లాంటివి దానం ఇవ్వటం. పాత బట్ట మాత్రం ఇవ్వకుండా కొత్త బట్టలు కొత్తది ఇస్తే మంచిది. ఇది పండుగ రోజు కాబట్టి కొత్తది ఇస్తే మనకి పుడుతుంది, ఇచ్చింది పుడుతుందని చెప్తారు శాస్త్రం. అది మనం ఎంత ఇస్తామో అంత వస్తుంది మనకి, ఇచ్చేయాలి, ఇవ్వడం. ఇక రకరకాలు ఎవరెవరి ఊళ్ళలో, కొందరు ఊళ్ళలో ఏమో ఇవి చేస్తారు, మన కైట్స్ ఎగరేసుకోవడం, గాలిపటాలు ఎగరేయడము, గాలిపటాలు ఎగరేస్తారు, స్నేహితుల్ని కలుస్తారు. కొత్త అల్లులకి మంచి పండుగ, అల్లుళ్ళు పెద్ద పండుగ కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు అవి వ్యవహారాలు చాలా నడుస్తాయి కదా. కోడి పందాలు నడుస్తాయి, ఎడ్ల పందాలు వేస్తారు, గొర్రె పొట్టేళ్లతోటి పందాలు వేసుకుంటారు. ఈ రోజున సెలవులు ఇస్తారు అందరి ఇళ్లలో, అందరి పని వాళ్ళకి సెలవులే, లేబర్ హాలిడే అంటారు. మా వైపు కూడా సంక్రాంతి రోజున సెలవు ఇచ్చేసేవాళ్ళం. ఓకే. కనుమ నాడు పూర్తి సెలవు, సంక్రాంతి నాడు హాఫ్ డే సెలవు. సాయంత్రం అయ్యేసరికి అందరూ ఏవో కొన్ని పనులు చేసి ఎవరో ఒక బుడ్డాన్ని గేదెల దగ్గర ఆవుల దగ్గర అటపెట్టి పెద్దవాళ్ళంతా వెళ్ళిపోయేవాళ్ళు. ఏదైనా పిండి వంటలు చేసుకోవటము, పిండి వంటలు మామూలుగా మనం భోగినాడు చేసుకుంటాము. అరిసెలు ప్రత్యేకంగా చేస్తారు, సూర్యుడికి ప్రతీకగా కనపడతాయి. అందులో ఉండే బియ్య పిండి, ఆ బెల్లము, దాంట్లో వేసి నెయ్యి, నూనె, ఇవన్నీ కూడా మనకి సూర్యారాధనకి ఉపకరించే వస్తువులు అనమాట. బియ్యంతో చేసుకుంటాం కదా, ఈ కొత్త వస్తువులతో తయారు చేసుకోవటం, స్వీట్లు తయారు చేయటం, వాటన్నిటిని పంచుకోవటము, ఇవన్నీ కూడా ఏంటంటే మన సోషలైజ్ అవ్వడానికి ఉపయోగపడే విషయాలు. తర్వాత ఇక ఆరాధన, అందులో మనం అరిసెలు చేసి ఏ దేవుడికి నివేదన పెట్టాం గుర్తు చేసుకోండి, మనమే పొట్ట పూజ చేసుకుంటాం. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళకి పెడతాము, ఎక్కడికైనా పంపిస్తాము, ఎవరికైనా ఇస్తాము, విశేషంగా చేస్తాం కదా. పండుగని హాయిగా ఆనందంగా జరుపుకోండి. అయితే ఈ ప్రత్యేకమైన రోజుల్లో కొట్లాడుకోవద్దు, పోట్లాడుకోవద్దు, వాదనలకి దిక్కండి. అల్లుళ్ళు అత్తవారింటికి వెళ్తే అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని పోట్లాడకండి. పోట్లాడితే రేపొద్దున మీకు అమ్మాయిలు పుడితే మీ అల్లుళ్ళు కూడా మీతో పోట్లాడతారు, అంతే కదా, అంతే జరిగేది. కాబట్టి కొట్లాటలు, గొడవలు, తగాదాలు, వాద ప్రతివాదాలకి దిక్కండి. సాధ్యమైనంత ప్రశాంతంగా ఈ రోజున ఏం చెప్పబడిందో, పుస్తకాల్లో చెప్పబడింది ఒకటి, మనలాగా చెప్పేవాళ్ళు, మనకంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఇవన్నీ కాకుండా వీటితో పాటుగా, వీటిలో కొన్ని నచ్చితే ఇవి తీసుకోవటం, మన ఇళ్లల్లో, మన ఊళ్ళల్లో, మన ప్రాంతంలో ఏం చేస్తారో ఆ రకమైన ఆరాధనా క్రమాన్ని, పండగ జరుపుకునే విధానాన్ని పాటించండి. మూలాలని వదిలిపెట్టకండి. మీ పద్ధతులు ఏవో కొత్త పద్ధతులు నేర్చుకుని అవే మా మంచివని, ఇది చెడ్డవని పొరపాటును కూడా అనుకోవద్దు. మన తాత మామ ముందు వాళ్ళు ఏం చేశారో అది మనం తప్పకుండా చేయాలి. మన మూలాన్ని మనం గౌరవించి ఆ విధానాలను కూడా పాటిస్తూ కొత్త మనం భావితరాలకి ఇచ్చేది అంతే కదా. మన సంస్కృతిని మనం ఎట్లా ఇస్తాం, ఎవరిదో దాన్ని మనం యాడ్ చేసుకోకూడదు. యాడ్ చేసుకోవచ్చు కానీ యాప్ట్ చేసుకోకూడదు. అవి తీసేసుకుని ఇవి వదిలిపెట్టకూడదు. అవి వదలకుండా మీ పద్ధతుల ప్రకారం పండుగను చక్కగా జరుపుకోండి. రైట్ రామ్ గారు, మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి శుభాకాంక్షలు చేయాలి.